హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ మీకు ఒక టేస్టీకరమైన కర్రీ అండి. టమాటా మెంతికూర అలానే పచ్చిమిర్చి కారం చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది చపాతీ అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఇవన్నీ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము ముందుగా. అలానే ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 3 లేదా 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అలానే కొంచెం తాలింపు గింజలు అలానే కొంచెం ఓరమ్మ కరివేపాకు వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కడిగి పెట్టుకున్న మెంతికూర కట్ట అలానే కొంచెం పసుపు రుచికి సరిపడ సాల్ట్ అండి. మెంతికూర వరకే వేస్తున్నాను నేను సాల్ట్. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈలో పచ్చిమిర్చి కారం వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 5-6 పచ్చిమిర్చి అలానే రుచికి సరిపడ సాల్ట్ కొంచెం చిన్న అల్లం ముక్క అలానే జీలకర్ర వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆకు కూడా మగ్గింది కదా, మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసి ఇంకొంచెం మగ్గనియాలి. టమాటా కొత్తిమీర ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్న పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవాలండి. ఆ కారం మగ్గిన తర్వాత మనం ఇంకా టేస్ట్ రెట్టింపు చేసుకోవాలంటే ఒక చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి. పాలు పోస్తే ఈ కర్రీ ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలానే ఈ కర్రీ టమాటా కర్రీ మెంతికూర చపాతీ అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. బాయ్.